చేస్తున్నాడంటే యేసయ్యని ఫాలో అవుతున్నాడు, యేసయ్య వెనకాల నడుస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఎలక్షన్స్ జరిగాయి కదా, జరిగాయా? ఎవరైనా ఒక నాయకుడు వస్తే ఆ నాయకులకు ఎలా ఉంటారు? చాలా మంది జనం ఉంటారు కదా. అట్లాగే యేసయ్య కదా యేసయ్య వెనకాల జనాలు వెళ్తా ఉంటారు. లేకపోతే యేసయ్య వస్తున్నాడని ఒక వ్యక్తికి ఆయనేమో యేసయ్యని చూద్దామనుకున్నాడు. అసలు యేసయ్య ఎలా ఉంటాడో చూడాలి. అప్పుడు వాళ్ళు యేసయ్యని చూడాలి. మీరు చూసారా? చూడదు కదా, నేను చూడాలి. కానీ చూడకపోయినా ఆయన ఉన్నాడని మనం ఏం చేస్తామంటే ఆ సమయంలో అయితే యేసయ్య కనిపించుకోవాలి. ఓకేనా? యేసయ్య వెళ్తా ఉంటే ఆ వ్యక్తి యేసయ్యని చూడాలని చెప్పి గబా 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 పరిగెత్తుకుని వస్తాడు. అప్పుడు ఎవరు మంచి సౌండ్ అన్నమాట, మంచి సౌండ్ బాగా డబ్బు. ఆ వ్యక్తి తనకున్న జాబ్ ఏంటి తెలుసా? ఆయనకి పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు? పన్ను. అలా పన్ను వసూలు చేసినప్పుడు ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకో, 2 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఉంటే ఇతను వచ్చినప్పుడు అయ్యా నేను 3 అంతస్తు కూడా వేసుకోవాలి, ఓకేనా, ప్రభుత్వం దృష్టిలో కలగపోయినా పర్లేదు, ఇంకో నీకు ఒక 10,000 ఇస్తానంటే ఓకే నేను చూసుకుంటాను ప్రభుత్వంతో. అర్థమైనా? నేను చూసుకుంటానండి. 2 అంతస్తు నుంచి 3 అంతస్తు కూడా వేసుకోవడానికి ప్రభుత్వానికి తెలియకుండా ఏం చేసేవాడంటే పర్మిషన్ ఇచ్చేసేవాడు. ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి? ఇతరే చెప్పాలి. వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు, వాళ్ళకి మనకి ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టాలని ఇతరే చెప్పాలి. కానీ అతను చెప్పడం కూడా ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బులను ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఏం చేస్తున్నాడు? అక్కడ రాసుకుని చాలా డబ్బు సంపాదించాడు. ఆ చాలా డబ్బు సంపాదించినటువంటి జక్కయ్యకి ఏ ఊరు? ఎరుకో పట్టణంలో యేసయ్య వెళ్తా ఉంటే యేసయ్యని అనేక మంది గమనిస్తూ ఉంటే అక్కడ ఈ ధనవంతులు ప్లస్ పన్ను వసూలు చేసేటువంటి అతను ఏమంటే సుంకపు గుత్తదారుడు అన్నారు. ఏమన్నారు? సుంకపు గుత్తదారుడు. సుంకాన్ని వసూలు చేసేవాడు లేకుండా అతను గమనించాలి యేసయ్య చూడాలని చెప్పి ఈయన కూడా వామంలో ఒకలాగా అయిపోయి చూస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు. ఎందుకు? పొట్టివాడు జక్కయ్య పొట్టివాడు అయితే చూసేయచ్చు. పొట్టివాడు చూస్తున్నాడు కానీ ఏం చేయాలి? ఎలాగైనా యేసయ్యని చూడాలి. ఏం చేయాలి? ఎలాగైనా యేసయ్య ఈరోజు చూడాలి అని చెప్పి పరుగున యేసయ్య రాకముందే యేసయ్య కన్నా గారి ముందు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఏ చెట్టు? ఏ చెట్టు? మేడి చెట్టు. మంచి సామెత ఉంది కదా, మేడి పండు చూడు పట్టు వైపు చూడు ఏం చేసుకున్నాయి. ఇప్పుడు మనిషి జీవితంలో కూడా అలాగే ఉన్నాం. బయట బాగా అనిపిస్తాం, సూపర్ ఉంటాం. కానీ మనం ఏముంటది? కుళ్ళు ఉండదు, ఈస్ట్ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఒకరు బాగా అమ్మో అది నాకన్నా బాగుతున్నాడు చెప్పి నేను చదవాలనుకుంటున్నా వాడి పెన్సిల్ లాగాలో వాడి పేపర్ చూపాలో చెడుకుంటుంది. ఏముంది? చెడు. వాడిని ఎట్లా నాశనం చేయాలని చూస్తూ ఉంటాం. అట్లాంటి మనసు అన్నమాట. మేలుకుండా అట్లా పైకి సూపర్ ఉంటుంది, లోపల మనం చిన్న పిల్లలైన మనసు ఇంకా అమ్మ ఎవరు చెప్పే మాట్లాడతామా వింటామా? మనం చేసే సపరేట్ తెలుసా? చాలా పనులు అయ్యాము తెలుసా? ఎక్కడికి వెళ్దామంటే నేనంటే ఇక్కడే ఉన్నాను కానీ కొంచెం అది అవ్వడం కాదు. ఎక్కడికి వెళ్దాం నేనంటే
చేస్తా ఉంటే చిన్న తప్పులు మనము చేస్తా ఉంది. మన మనసులో ఏం చేస్తామంటే మనము ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ లోపడేటువంటి పరిస్థితి. ఇక్కడ జక్కయ్యలో ఏముందంటే ఆశ ఉంది. జక్కయ్య క్వాలిటీలో అతని వ్యక్తిత్వం ఇప్పుడు వచ్చినటువంటి మాట్లాడంటే నేను యేసయ్యను చూడాలి, ఏముంది అనే ఆశ ఉంది. ఆ ఆశ ఉంది, యేసయ్యను చూడాలి అని చెప్పి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. అర్థమైందా? ఒకటి కోరిక, రెండు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఏం చేశాడు? పొట్టివాడైనా కానీ ఎక్కడెక్కాడు మేడి చెట్టు ఎక్కేసాడు. ఎక్కడెక్కాడు? మేడి చెట్టు ఎక్కేసాడు. మేడి చెట్టు ఎక్కేసి అక్కడ భయం మంది. ఎందుకంటే ఇతను ఎవరు? పొట్టివాడు, డబ్బులు వసూలు చేసేవాడు, ధనవంతుడైన నేను కొన్నానేమో అని చెప్పి అందరూ చూస్తారని చెప్పి ఆ చెట్టుకి కూడా నక్కి చూస్తాం. ఇట్లా చూస్తారు, అట్లా నక్కి చూస్తా ఉంటే ఏసే చూసారా? ఒకటి ఆశ, రెండు ఆసక్తి, మూడు ఓర్పు. యేసయ్య వచ్చే వారికి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. అంతేకాని ఇంకా రాలేదండి ఇది ఎప్పుడు ఇంతే అని అనుకుంటున్నాం. మనం అంటాం కదా, ఏంటమ్మా పెళ్లి చేద్దామని రెడీ అయిపోయింది, మీరు ముందు వచ్చేస్తుంది ఇంకా అమ్మ ఏంటమ్మా అంటావా? అంటావా? అట్లాగా ఈ చెక్క ఏం చేస్తున్నాడంటే యేసయ్య వచ్చేవారికి వెయిట్ చేస్తా. ఒకటి ఆశ, రెండు ఆసక్తి, మూడు ఓర్పు. ఈ మూడు యేసయ్యని చేర్చుకోవడానికి, లేకపోతే యేసయ్య ఇతరుని చేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఒకటి యేసుని చూడాలన్నా, లేకపోతే యేసయ్య బిడ్డగా ఉండాలనేటువంటి ఆశ. రెండు ఆసక్తి. నేను మన పాట పాడేందుకు తెల్లంగి అని పాడుతుందా? ఎలా పాడాలి? నాకు తెల్లంగి, నీకు తెల్లంగి, దైవాలకు తెల్లంగి, నేను మోక్షం చేరలేదా? తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదా? నేను మోక్షం చేరలేదా? తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదా? అది ఆసక్తితో పాడమంటే కానీ, లేకపోతే ఏదో పాడమన్నారు, ఏదో చూడమన్నారు, ఏదో చేయమన్నారు. ఎందుకంటే ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నాడు? వేడిన టైం చేయకూడదు కదా, చక్కగా మంచి పెట్టండి కదా, మంచి మనసు చక్కగా ఆపి పడుకోవచ్చు కదా. అవి పుచ్చుకుంటా చెత్తకి పుచ్చుకోదా? పుచ్చుకుంటా ఉన్నా కానీ యేసయ్య కోసం ఎదురు చూస్తా. అంటే శ్రమ పడుతున్నా కానీ, ఏంటి శ్రమ, అది పుచ్చుకుంటే ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరి కోసం చూస్తున్నాడు? యేసయ్యని నేను చూడాలి. యేసయ్య నేను ఏం చేయాలి? చూడాలి. ఇదే ఆశతో, ఇదే ఆసక్తితో, ఓర్పుతో ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. యేసయ్య రాను ఇక్కడ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇది చెట్టు అయితే చెట్టు కిందకి వచ్చాడు. ఎవరున్నారు పైన? జక్కయ్య అనుకుంటున్నాడు, ఎవరు చూడలేదండి. నేను వాళ్ళు చూస్తాను కానీ, నేను యేసయ్య చూస్తాను కానీ జనాలు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాను. కానీ యేసయ్య వచ్చి ఇక్కడ ఉండి ఇలా కలిసేపటికి, జక్కయ్య నువ్వు కిందకి దిగు అని కానీ, నేను మీ ఇంట్లో నేను ఉండాలి ఈరోజు అంటాడు. నేను మీ ఇంట్లో బస చేయాలి, నేను నీ దగ్గర ఉన్నాను అనుకున్నానంటే, అమ్మో నా పేరు కూడా తెలుసు. ఏమన్నాడు? ఏమనుకున్నాడు?
యేసయ్య నా పేరు కూడా ఒక్కసారిగా నన్ను యేసయ్య పిలిచాను. యేసయ్య చూడాలనుకుంటే యేసయ్య ఆయన పిలిచాడు. చూసారా, మనం ఆసక్తి కలిగి ఓర్పుతో ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు, పిలుస్తాడు. ఏం చేస్తాడు? చూస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు యేసయ్య నీ ఇంటికి నేను రావాలి, నీ ఇంట్లో నేను ఉండాలి, రా అనగానే గబగబా దిగి వచ్చి అక్కడ నేను అధికారినే ఆయన ఫీల్ అవుతుంది. అక్కడ నేను ధనవంతునే అని ఫీల్ అవుతుంది. నేను మంచి పొజిషన్ అని ఫీల్ అవుతున్నా. దిగిపోతూ ఆ దిగిపోతూనే దేని లోపడే స్వభావం ఇక్కడ చూపిస్తున్నాడు. లోపల ఏం చేశాడు? దేవుని మనం ఏం చేయాలి? లోపడాలి. దేవునికి లోపడాలి, తల్లిదండ్రులకి కూడా లోపడినప్పుడు ఏమైంది? ఇలా వాళ్ళు చెప్పుకున్నారు ఏంటది? లోకాసువార్త నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొస్తుందా? రక్షణ. లోపడితే రక్షణ, ఒక ఆశ, రెండు ఆసక్తి, ఒక ఓర్పు, నాలుగు శ్రమ, ఐదు లోపల. ఈ ఉన్నప్పుడు దేవుడు వచ్చి జక్కయ్య ఇంట్లో నివాసం చేస్తుంది. అక్కడ తీసుకెళ్ళిపోయిన ఇంట్లోకి యేసయ్యతో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడు యేసయ్యతో తెలుసా? ఏమంటాడు తెలుసా? యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, లేకపోతే యేసయ్య ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడో, వెంటనే ఆయన ఇంటికి తర్వాత ఇతరులు మార్పు వచ్చింది. ఏమొచ్చింది? ఈరోజు గర్వంగా మాట్లాడేవాడు. నాకేంటి, నాకేంటి, నేనే అనే స్వభావం ఉన్నవాడు. ఏదైనా అయ్యా నేను అన్యాయంగా సంపాదించుకున్నాను కదా, దాంట్లో సగం భేదం ఏమన్నాడు? సగం పూర్వీకుడికి ఇచ్చేస్తా, భేదం ఇచ్చేస్తాను. ఇంకా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే, నేను రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు తీసుకుంటే 400, అంటే 4 times నేను వారికి ఇస్తానని చెప్పి రియలైజేషన్ అవుతున్నాడు. రిపెంటెన్స్ వస్తున్నాడు. రిపెంటెన్స్ అంటే ఒప్పుకుంటున్నాడు, తను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవడమే కాకుండా దానికి పశ్చాత్తాపడి తాను ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనకి ఏం కావాలి? ఒకటి ఒప్పుకోవాలి, 2 పశ్చాత్తాపడాలి, 4 3 తర్వాత దేవునికి అంగీకారమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని అంగీకరించాడు. అంగీకరించబడితే నేను పేదలకు సగమిస్తాను, ఆస్తిలో సగమిస్తాను. తర్వాత ఏమన్నాడు? నేను అన్యాయంగా ఎవరికైతే ఒకరు తీసుకుంటే వారికి అన్నటువంటి చక్కని చూసి జనాలు నవ్వు, ఏసైంది, ఈ పాపి కదా, ఈ దుర్మార్గుడు కదా, ఈ దుష్టుడు కదా, ఆయనకి అనుకుంటే అప్పుడు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఇతను కూడా ఇశ్రాయేలు కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. లోకాసువార్త ఇప్పుడు ఏముంది? ఎరికో పట్టణం. చక్రయ్య పొట్టివాడు. పొట్టివాడైన చక్కయ్య, మీకు దీనికి సంబంధించి మధ్యాహ్నం పాఠం, ఓకేనా? ఈ స్టోరీ సంబంధించి మధ్యాహ్నం మీకు పాఠం. ఏం చేసేటప్పుడు 1 ఆశతో ఉన్నాడు, 2 ఆసక్తితో ఉన్నాడు, 3 4 శ్రమ, 5 లోపడ్డాడు. లోపడటం వల్ల ఇవన్నీ 5 గుణాలు ఉండడం వల్ల ఏమైంది? యేసయ్య వచ్చాడు.
మనసుంది, పశ్చాత్తాపడ్డాడు, యేసయ్యని అంగీకరించాడు. యేసయ్య కూడా ఇతన్ని అంగీకరించాడు. అందుకని అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అనేటువంటి మాట యేసయ్య ఎవరి గురించి చెప్పాడు తెలుసా? జక్కయ్య గురించి. నీ గురించి నా గురించి కూడా యేసయ్య అలా చెప్పాలి. అర్థమైందా? అవే ఇటు 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 చెప్పాలని మన ఏమున్నది? ఆశ, ఆసక్తి, ఓర్పు, శ్రమ వచ్చినా కానీ మంచిగా తట్టుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఇందులో మనం స్కూల్ పాఠం రెగ్యులర్గా వెళ్తాం కదా, వెళ్తామా వెళ్తాం. అమ్మో రేపు ఫైన్ కట్టాలి, అవునా? ఫైన్ కట్టాలనుకుంటున్నాం కానీ సండే స్కూల్ రెగ్యులర్ వస్తావా? ఎందుకు? భయం లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు కదా. వెళ్ళాలి అన్నటువంటి ఓర్పము. ఈ రోజే కదమ్మా, వారం రోజులు ఉన్నాం, ఈ రోజే పడుకో, ఈ రోజు వ్యాపారమ్మా కదా. కానీ ధనవంతుడైనా కానీ చక్కగా ఏం చేస్తుంది? యేసుని చూడకపోయింది, తనకి అందకపోయినా కానీ శ్రమపడి చిట్టెక్కి ఏసై. అందుకని మనం ఏసై కోసం శ్రమపడాలి, ఏసై పని కోసం శ్రమపడాలి, సండే స్కూల్ రావడానికి శ్రమపడాలి, ఇష్టపడాలి, శ్రమపడాలి. కళ్ళు నునుగుతున్నాయినా కానీ సండే స్కూల్కి ప్రత్యేకించి ఆదివారం నేను వెళ్ళాలి. ఇంకోటి అదే అర్థం కాకుండా మీకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారా? కొనుక్కోమని ఇస్తారా? ఇస్తారా? మీరు కాల్ చేసేది కూడా ఏం చేయాలి సార్? ఆ ఇచ్చిన దాంట్లో కొంత పక్కన పెట్టుకుని, కొంత కొనుక్కొని కొంత పక్కన పెట్టుకుని, ఇది నా యేసయ్యకి ఇవ్వాలి, నా దేవుడిని ఏం తీసుకెళ్ళాలని చెప్పి కాల్సం కూడా మీకు మీరు ప్రత్యేకపరిచి మీరేం చేశాడు? సగము అక్రమంగా సంపాదించిన దానిలో ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. ఒక వంతు ఉంటే 4 వంతులు ఇచ్చాడు. అట్లాగా తనలో ఏ విధమైతే మార్పు కలిగిందో మనకు కూడా మార్పు కలిగి, అమ్మ నేను చర్చికెళ్ళాలని అదే పదార్థాన్ని తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ప్రత్యేకించి దేవుడి కొరకు కానుని దాచిపెట్టి ఆదివారం వచ్చినప్పుడు దాన్ని దేవునికి ఆనదిగా ఇవ్వాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రెడీ? 1 2 అంటే అంటే కళ్ళు మూసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సాత్వికం వచ్చి మన ప్రార్థన పిలిచి